హైదరాబాద్ నుంచి కరెక్ట్గా ఆ నిమ్మాడ ఆపోజిట్లో హైవే మీద కారు పెట్టుకుని ఇంకో నేను 2 గంటలు ఉంటాను, నేను 3 గంటలు ఉంటానని వాళ్ళు హెచ్చరిస్తున్నారు. ఇంకా ఆయన ఏం చేస్తారు? వైఎస్ఆర్సీపీ వాళ్ళు డిస్మిస్ చేసేస్తే చేసేయండి, డోంట్ కేర్, నేను సింగిల్గానే ఉంటేనే హ్యాపీగా నేను చేసుకుంటాను అంటున్నారు. మరి ఈ నేపథ్యంలో అసలు ఎందుకు ఈయన కొట్టడానికి ప్రయత్నించారు, చంపడానికి ప్రయత్నిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. అసలు ఎక్కడ మొదలైంది ఇది? ఈయనేమన్నాడు? శ్రీనివాస్ గారు వర్మ గారు చెప్పండి సార్. ఏంటండి ఇది? టీ షర్ట్ వేసుకు బయలుదేరారు, ఎవరో కొడతారంటే సైలెంట్గా పక్కకి వెళ్ళిపోకుండాని. పక్కకి వెళ్ళిపోవటం ఏ నేరం చేసామా, తప్పు చేసామా, దేశద్రోహం చేసామా, అవినీతి చేసామా, లంచాలు తీసుకున్నామా, లేకపోతే భూ కబ్జాలు ఏం చేశానా? ఎందుకు తప్పించుకుపోతాను? ఈ స్వతంత్ర భారతదేశంలో, ఈ ప్రజాస్వామ్యంలో నేను చేసిన తప్పేంటి? నన్ను ఎందుకు చంపేస్తామంటున్నారు? నన్ను ఎందుకు బెదిరిస్తున్నారు? నరసన్నపేట అంటే కృష్ణదాస్ వాళ్ళ ఊరు, నిమ్మాడ అంటే అచ్చెన్నాయుడు వాళ్ళ ఊరు, ఈ 2 దాటితేనే టెక్కలి అంటే మా ఊరు. నేను మా ఊరు వెళ్ళాలంటే ఈ 2 ఊళ్ళు దాటాలి. నాకు వచ్చిన హెచ్చరిక ఏంటంటే, అప్పన్న గారంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చాలా మద్దతు ఇస్తున్నటువంటి వ్యక్తి, నిజాయితీపరుడు, మంచివాడు, క్రమశిక్షణ కలిగినటువంటి కార్యకర్త. అసలు అచ్చెన్నాయుడు గారు సొంతూరులో ఆ నామినేషన్ కూడా వేయడానికి ఎవరు రాకపోతే నేను వేస్తానని వచ్చినటువంటి ధైర్యవంతుడు. ఈరోజు అప్పన్న ఒంటరైపోయినాడు, ఆ ఊర్లో లేడు. సంవత్సరాల కాలంగా ఆ ఊర్లో వ్యవసాయం చేసుకొనివ్వట్లేదు. ఇన్ని ఇబ్బందులతో అప్పన్న పొరుగు రాష్ట్రంలో ఉంటున్నాడు. అప్పన్న ఇప్పుడు చాలా బాధలు పడుతున్నాడు గవర్నమెంట్ పోయిన తర్వాత. నిజమైన నాయకుడు, నిజమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఈరోజు. అయినా జగన్మోహన్ రెడ్డి గారి కోసమే అంకితమై పనిచేస్తాననే వ్యక్తి. అయితే ధర్మాన కృష్ణదాస్ గారికి, ప్రసాదరావు గారికి సమీప బంధువే, వెళ్తుంటాడు వస్తుంటాడు. ఈయన చూసి నాతో కూడా అనుచరుడిగా ఉంటాడన్నటువంటి ఉద్దేశంతో మీ శ్రీనికి చెప్పరా, నర్సనపేట రావద్దని చెప్పు, వస్తే వేసేస్తామని చెప్పు, ఈ రాత్రి వస్తున్నాడు, వస్తే వేసేస్తామని చెప్పు అని. ఎలా తెలిసింది అసలు వస్తే వేసేస్తున్నామని? మీరు బయలుదేరుతున్నారు, ఈ ఇన్ఫర్మేషన్ అంతే ఎలా అయింది? అసలు ఎందుకు వేసేద్దాం అనుకుంటున్నారు? ఏమన్నా జరిగిందా దీనికి ముందు? సార్, ధర్మాన ప్రసాద్ అండ్ కృష్ణదాస్ కి మాకు మధ్య, నాకు దువాడ శ్రీనివాస్ కి మధ్య డిస్ప్యూట్స్ ఈనాటివి కాదు, ఒక 20 సంవత్సరాల నుంచి. ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్ గా ఎందుకు వచ్చిందని? లేదు, సడన్ గా వచ్చింది కాదు, ఎప్పటి నుంచో ఉంది. నేను ప్రతిసారి 3000, 4000తో ఓడిపోవడానికి కారణం ధర్మాన ప్రసాద్. 2000లో రాజశేఖర రెడ్డి గారు 2003లో పాదయాత్ర చేసినప్పుడు నేను యాక్టివ్ గా ఆయనతో పనిచేస్తుండేవాడిని. ఆ రోజుల్లో నాకు టికెట్ కూడా 2004లో వైఎస్ఆర్ గారు ప్రకటించారు. ఆ తర్వాత నేను జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ అయ్యాను. ఆ తర్వాత గొర్రె హరిబాబు నాయుడు గారు అని ఒక కాపు నాయకుడు, సీనియర్ కాంగ్రెస్ నాయకుడికి ఎమ్మెల్సీ ఇవ్వాలని నేను గట్టిగా అడిగాను. గొర్రెల హరిబాబు నాయుడు అంటే ప్రసాద్కి పడదు, పడని వ్యక్తికి నేను అడిగానని చెప్పి నన్ను సస్పెండ్ చేయించాడు రాజశేఖర రెడ్డి గారి ద్వారా 2007లో. అప్పుడు నేను పెద్ద పాదయాత్ర చేసి నా బల నిరూపణ ఏంటో రుజువు చేసుకున్నాను, ప్రజల్లో నాకున్న సంబంధాలు ఏంటో. అంటే సస్పెన్షన్ అన్నది ఈ రోజుది కాదు, రాజశేఖర రెడ్డి గారి దగ్గర కూడా 2007లో జరిగింది. నాడు తండ్రి దగ్గర, నేడు కుమారుడి దగ్గర. తండ్రి దగ్గర, కుమారుడి దగ్గర ఈ 2 సస్పెన్షన్ కారకులు ఎవరు? ధర్మాన ప్రసాద్. ధర్మాన ప్రసాద్కి నా మీద ఉన్న కోపం ఏంటి? వీళ్ళు రాజకీయాలు చేస్తారు. ఎలా అంటే కేడి బ్రదర్స్, కింజరాపు ధర్మాన బ్రదర్స్ అని ఒక టైటిల్ నేను 2009లో పెట్టాను. ఆ టైటిల్ ఇప్పటికీ నేనే కొనసాగిస్తున్నాను. కింజరాపు ధర్మాన బ్రదర్స్ ఏంటంటే అవగాహన రాజకీయాలు చేస్తారు. వీళ్ళు గెలవాలి, వాళ్ళు గెలవాలి, అందరూ ఓడిపోవాలి. శ్రీకాకుళం జిల్లాలో అగ్రస్థానంలో ఉన్న కులం కళింగ, 2 కాపు, 3 రెడ్డిస్, 4 యాదవాస్, 5 ఎస్సీస్, 6, 7 స్థానంలో వెలములు ఉన్నారు. ఓకే, ఉండని, వాళ్ళకు కూడా గౌరవ స్థానం ఇవ్వాలి, 2 నియోజకవర్గాలు ఇవ్వాలి. వాళ్ళ నియోజకవర్గాల్లో ఏ గ్రూపులు ఉండవు, ఏ గొడవలు ఉండవు. కానీ ఇచ్చాపురంలో గొడవలు ఉంటాయి, టెక్కల్లో గ్రూపులను చేసేస్తారు, మాకు రెచ్చగొట్టి. మరి అలాగే ఆమ్దాల వలసలో కూడా రీసెంట్ గా తమ్మినేని సీతారాం గారి పైన కృష్ణదాస్ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు వేడుకలకు సందర్భంగా టెక్కలు విచ్చేసి ఆయన ముసలివాడైపోయినాడు, బలహీనుడైపోయినాడు, బలమైన వ్యక్తిని ఎంపీగా తీసుకొస్తాం, అలాగే ఒక యువకుడిని తీసుకొస్తామని చెప్పి ఆయన మాట్లాడారు. దానికి నేను ప్రతిస్పందిస్తూ, ఏమండి మీరెవరు? సీతారామును తప్పించడానికి మీరెవరు? సీతారామునే కాదు, నన్ను తప్పించారు, కృపారాణిని తప్పించారు, ఇచ్చాపురంలో ఇబ్బందులు పెడుతున్నారు, అలాగే ఆమగాల వలసలో కూడా తమ్మినేని సీతారాంకి ఇబ్బందులు పెడుతున్నారు, వాళ్ళ కొడుకును కూడా పనికిరాడు అంటున్నారు. మరి మీరెందుకు పనికొస్తారు? సీతారాంకి 70 అయితే మీకు 70 ఏళ్లేగా, మరి వాళ్ళ కొడుకు పనికి రాకపోతే మీ కొడుకులు ఎందుకు పనికొస్తారు? మొత్తం అసలు మీరు పనికిరారు, అసలు నా నియోజకవర్గాలు నాశనం చేసిందే మీరు. అయినా ఈ హీన చరిత్ర ఎవరికీ లేదే. మా జిల్లాలో తంగి సత్యనారాయణ గారని గొప్ప నాయకుడున్నాడే, వెలమ నాయకుడు,
చరిత్రకారుడే. అలాగే గుండప్పల సూర్యనారాయణ గారని ఒక ప్రముఖ నాయకుడు ఉన్నారే, నీతికి నిజాయితీకి మారుపేరు గుండప్పల సూర్యనారాయణ గారు, గుండె లక్ష్మి గారు, మాజీ ఎమ్మెల్యేస్ వీళ్ళు, అలాగే బొగ్గు లక్ష్మణరావు గారు గాని, బొగ్గు రమణమూర్తి గారు గాని, వీళ్ళందరూ ఎలాంటి నాయకులండి? వెలమ కుటుంబంలో ఆ ఒక్కొక్కరు వాళ్ళ 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 సారథ్యంలో మనం నడవాలి, వాళ్ళ శిష్యర్కం చేయాలి. అంత గొప్ప నాయకులు ఉన్నటువంటి ఈ జిల్లాలో చెడబుట్టారండి వీళ్ళు. ధర్మాన ప్రసాద్, ధర్మాన కృష్ణదాసు, అచ్చెన్నాయుడు, ఎర్రన్నాయుడు, ఈ నలుగురు ఒకటైపోతారు. నలుగురు ఒకటైపోయి అందరినీ నాశనం చేస్తారు. కాళింగులకే కాదండి, కాపుల్ని కూడా నాశనం చేశారండి. పాతపట్నంలో గొడవలు పెడుతున్నారండి, అలాగే హెచ్చర్లో కూడా గొడవలు పెడుతున్నారండి. అక్కడ కూడా గ్రూపులు పెట్టి వాళ్ళు గెలవకుండా చేస్తున్నారండి. ఇది తెలుగుదేశంలో కూడా జరుగుతుంది. ఈ రోజు చూసారా, కేంద్ర మంత్రి, రాష్ట్ర మంత్రి రెండు ఒక ఇంట్లోనే. ఎందుకు కళా వెంకటరావు గారికి ఇవ్వకూడదు? మరి ఆయన కాపు నాయకుడు కదా. ఎందుకు కోనరావు గారికి ఇవ్వకూడదు? కోనరావు గారికి కాళింగ నాయకుల నుంచి ఇవ్వాలనుకునే సందర్భంలోనే గొడవలు తెచ్చి పెడతారు. సౌమ్య ఆయన ఒక సబ్జెక్ట్ తీసుకొచ్చి కోనరావుని అబస్పాలు చేస్తారు. పోనీ అశోక్ ఇవ్వండి, ఇచ్చాపురంలో ఉన్నారు, అది ఎవరు? వీళ్ళే ఉంటారంట, ఎవరికి బ్రతకనివ్వరట. ఇదండి ప్రశ్నిస్తున్నాను నేను 25 సంవత్సరాలుగా. నేను ధర్మాన ప్రసాద్ కి, కృష్ణదాస్ కి, కింజరా బ్రదర్స్ కి కలిపి కేడి బ్రదర్స్ అని పెట్టి నా ప్రశ్నావళి ఇది. ఇలా కాదండి శ్రీనివాస్ గారు, కాదు ఇంకా ఇలా ప్రశ్నిస్తూనే ఉంటారా? ఇలా టెన్షన్లతోటి ఉంటుంటారా? ఏదో ప్రశాంతంగా వ్యాపారం ఆ రంగంలోకి వచ్చారు, ఇంకెందుకు ఇవన్నీ? సరే ఎమ్మెల్సీ ఉంది, సరే ఎలక్షన్ టైంలో పోనీ ఎన్నికలు చేస్తే పర్లేదు, కానీ 365 రోజులు ఇంకెలా చేసుకుంటానే వెళ్తారా 5 సంవత్సరాలని? ప్రశ్నించేవాడే కాబట్టి అటు దువ్వాడ శ్రీనివాస్ అవుతాడు. లేకపోతే దువ్వాడ శ్రీనివాస్ ఎందుకు అవుతాడు? నిరంతరం ప్రశ్నించటం, ప్రజా గొంతై మాట్లాడటం, అందరి మనసుల్లో ఉన్న అభిప్రాయాన్ని కొండ బద్దలు కొట్టేటట్టు చెప్పటం. జగన్మోహన్ రెడ్డి గారికి కూడా తెలియజేశాను నేను, అన్నా వీళ్ళు మోసం చేస్తున్నారన్న పార్టీని. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓ కోళ్ల ఫారం లాంటిది. కోళ్ల ఫారం యజమాని ఎలాగైతే కోళ్లు తినేస్తాడో జగన్మోహన్ రెడ్డి అలాగే అని ధర్మాన ప్రసాద్ అన్నాడన్నా. సూట్ కేసులు దొంగ అన్నాడన్నా. మీకు ఈ రోజు ఈ పార్టీలో చేసి మాలాంటి వాళ్ళందరినీ కూడా నీకు దూరం చేశాడన్నా. కృపారాణి గారికి దూరం చేశాడు, నన్ను చేశాడు, సాయిరాజన్ చేశాడు, సీతారామన్ చేశాడు, అందరినీ చేస్తున్నాడన్నా. దయచేసి వినండి అన్నా, వీళ్ళని నమ్మొద్దన్నా, వీళ్ళని పక్కన పెట్టండి అన్నా. ఎప్పుడు చెప్పారు ఈ విషయాలు? మీడియా ద్వారా తెలియజేశాను, నాకున్న సన్నిహితుల ద్వారా కూడా తెలియజేశాను. జగన్మోహన్ రెడ్డి గారితో డైరెక్ట్ గా మాట్లాడుతున్నప్పుడు ఎప్పుడు అంటున్నాను, మీరు సస్పెండ్ అవ్వకముందా అయిన తర్వాత? సస్పెండ్ అవ్వకముందు చెప్పాను, అయిన తర్వాత కూడా చెప్పాను. ఏమంటారు ఆయన? ఆయన పార్టీ అధ్యక్షులండి, అందరినీ కాపాడుకోవాలి, అందరినీ చూడాలి, అన్ని ఈక్వేషన్స్ ఉంటాయి. నేను చెప్పిన కొండ బదులు కొట్టినట్టు దువ్వాడ శ్రీనివాస్ మాట్లాడతాడని పార్టీ అధ్యక్షులుగా ఆయన నాకు చూశారు, నాకు గౌరవించారు, నాకు ఉన్నత స్థాయిని ఇచ్చారు. వాళ్ళకి రెవెన్యూ మంత్రిని చేశారు, వాళ్ళకి డిప్యూటీ సీఎం చేశారు, సీతారాం గారిని స్పీకర్ ని చేశారు. అందరినీ సమానంగా చూసుకెళ్లే తత్వం నాయకుడికి ఉంటది. కానీ ఈ వాస్తవాల్ని గ్రహించి చూడండి అన్నాను కూడా నేను. నా ఆవేదన నేను జగన్. ఇప్పుడు మీరు ఎమ్మెల్సీ కదా దువ్వాడ గారు, మీకు గన్మెన్లు అవి ఉన్నారా? సెక్యూరిటీ అదిని? నాకు 2+2 గన్మెన్ ఉండేవారు వర్మ గారు. 2+2 ఉన్న తర్వాత ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 1+1 చేసేసినారు వర్మ గారు. 1+1 చేసి నేను నా వ్యాపార రీత్యా ఒరిస్సాలో నాకు మైన్స్ ఉన్నాయి, ఆంధ్రాలో తెలంగాణలో నాకు వ్యాపార టెక్స్టైల్స్ ఉన్నాయి, ఆంధ్రాలో రాజకీయం ఉంది. నేను ఏ రాష్ట్రమైనా కారులో తిరుగుతుంటాను. నాకు 2+2 ఉన్న గన్మ్యాన్ ని 1+1 చేసేసారు. ఆంధ్ర దాటి వెళ్తే మీకు గన్మ్యాన్ ఇవ్వము అని చెప్పేసినారు. ఇప్పుడు తెలంగాణ వస్తే నాకు గన్మ్యాన్ ఉండడు, ఒరిస్సా వస్తే గన్మ్యాన్ ఉండడు. కాబట్టి కృష్ణదాస్ ప్రైవేట్ సెక్యూరిటీ అని పెట్టుకున్నారా? మాకు మేమే సెక్యూరిటీ, నాకే సెక్యూరిటీ, నేనేం సెక్యూరిటీస్ అవన్నీ ఫాలో అవ్వను సార్. మీకు మాదిరి గారు ఉన్నారు కదా సెక్యూరిటీ కింద, మీకు అవసరం లేదు. ఒంటరిగా ఇద్దరు వెళ్ళిపోతాం, అలా కారులో వెళ్ళిపోతాం, ఆ పనులు మేము చేసుకుని తిరుగుతూ ఉంటాం. హెచ్చరికలు మాకు వస్తుంటాయి. రోజుకి ఒక 100 కాల్స్ వస్తే 100లో 20-30 కాల్స్ హెచ్చరికలే. నీకు చంపేస్తాం, నరికేస్తాం, కారుతో కనబడితే కాల్ చేస్తాం, ఇలా వస్తూనే ఉంటాయి. ఇవన్నీ వింటుంటాం. ఏంటండి ఈ టెన్షన్? మీరన్నా చెప్పరా? సరే అయిపోయింది, ఏదో అయిపోయిందిలే, మనం ప్రశాంతంగా ఏదో చేసుకుంటున్నాం కదా అని మీరు కూడా చెప్పరా? అసలు చెప్పనండి. తను బై ఛాన్స్ రాజకీయాలకు రాలేదు, బై చాయిస్ వచ్చాడు కాబట్టి తన ఇష్టం. కాదు, భయమేదా ఈ రకమైన? అసలు భయం లేదు, నాకు కూడా ఇష్టమే. ఏంటి? నిన్న చంపేస్తారు, నాకు నర్సలపేట వెళ్తే అటాక్ చేస్తారు, నిమ్మాడు వెళ్తే అటాక్ చేస్తారు, నువ్వు మాత్రం కారు దిగకరా అని అన్నాను నేను. రాజు నువ్వు కారు దిగొద్దు, నేను ఎక్కడనే వెళ్తాను బయటికి. పరిస్థితులు శృతిమించిపోతే నన్ను కొట్టి పడేస్తే అప్పుడు చూద్దాము. కానీ నాకు తెలుసు నిన్న ఒక రిక్కీ చేశారు వాళ్ళు. అవునా? మన 7 గంటలకు పెద్ద రిక్కీ జరిగింది. కొన్ని ఛానల్స్ లో వచ్చే మీకు పెడతాను ఆ ఫోటో. అవునవును. కృష్ణ చైతన్య తాలూకా వాల్ పోస్టర్లు చింపేసినారనుకొని చెప్పి ఒక 200-300 మంది అక్కడికి చేరారు. ఎందుకంటే ఆ రోడ్ లో నేను వస్తున్నాను త్వరలో, మరో గంటన్నరలో నేను అక్కడికి వస్తాను.
ఈ కారణం పెట్టి అక్కడ ఆ కారణం అక్కడికి వచ్చారు అంటే వస్తే మమ్మల్ని అటాక్ చేయడానికి. అయితే నేను చెప్పాను, నువ్వు కారులోనే కూర్చో, నేను బయటకు వెళ్తాను, ఏం జరుగుతుందో చూద్దాం అన్నాను. నో నువ్వు దిగిన మరుక్షణం నేను దిగుతాను అన్నతను. పోతే నేను పోతాను తప్ప కారులో ఉండే ప్రసక్తే లేదని. అందుకనే దొందే అంటున్నాను. కాదండి, మరి ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నారు? ఎస్పీ గారికి కంప్లైంట్ ఇస్తాను సార్. ముందు SHO టెక్కలి పోలీస్ స్టేషన్ నా మీద గతంలో కూడా నేను టెక్కలి PS లో కంప్లైంట్ ఇచ్చాను. చాలా ఫోన్ నెంబర్స్ నాకు కాల్స్ వచ్చి నన్ను చంపేస్తామని వాళ్ళ అన్ని నెంబర్లతో సహా ఇచ్చాను. ఇప్పుడు ఇటీవల కాలంలో కూడా చాలా వచ్చాయి. మీరు వాట్సాప్ ఫేస్బుక్ లో చూసుకుంటే నా మీద డైరెక్ట్ గా విమర్శించే మనుషులు ఎవరో కూడా మీకు ఈమెయిల్ ఐడీస్ తో అక్కడ అర్థం అయిపోతుంది. వాళ్ళందరూ నాకు వార్నింగ్స్ ఇస్తున్నారు చంపుతామని. వాళ్ళందరి పైన కూడా ముఖ్యంగా ధర్మాన ప్రసాద్, కృష్ణదాస్, నా ప్రాణాలకు ముప్పు ఉంది వాళ్ళ వల్ల. నాకు బెదిరిస్తున్నారు. నాకు నిన్న కూడా బెదిరింపు కాల్ వచ్చింది. ఇక ఊరుకుంటే లాభం లేదు, పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఈ రోజు ఇస్తున్నాను. వాళ్ళ వల్ల నాకు ప్రాణహాని ఉంది. ఏ రాష్ట్రంలోనే తిరిగే నాకు కృష్ణదాస్ నాకేంటి సంబంధం, అసలు మేమెందుకు చేస్తాము అతనితోటి అని చెప్పి ఆయన మాట్లాడుతున్నాడు. కృష్ణదాస్ ఇచ్చిన స్టేట్మెంట్ చూడండి, చదివి వినిపిస్తాను. ఆయన ఏమంటున్నారంటే, దువ్వాడ ఆరోపణలపై స్పందించిన ధర్మాన కృష్ణదాస్, నేను దువ్వాడ జోలికి వెళ్ళడం లేదు, నాపై దువ్వాడ ఎందుకు మాట్లాడుతున్నారు? బాగుంది. నాపై మాట్లాడితే మా వాళ్ళు రియాక్ట్ అవుతున్నారు. అప్పన్నతో అన్నమాట వాస్తవమే కృష్ణదాస్. ఈ 2 కింద లైన్స్ చూసుకోండి. అవును, అతని పైన నేను మాట్లాడానని, అతని మనుషులు నా మీద రియాక్ట్ అవుతున్నారని అడ్మిట్ అయ్యాడు. అంటే నేను చెప్పింది నిజమే కదా, ఇంతవరకు అబద్ధం ఆడినట్టు కాదు కదా. ఇదేమో నేను అభూత కల్పన అప్పన్న చెప్పేస్తే జరిగిపోయింది కాదు కదా. అప్పన్నతో నేను ఆ మాట కూడా చెప్పాను అంటున్నాడు కృష్ణదాస్. అంటే ఇక్కడ అప్పన్నని ఇప్పుడు తీసేయండి, ఇప్పుడు డైరెక్ట్ ఎవరు? కృష్ణదాస్. ఇంకెంతకన్నా నేనేం తేల్చాలి? ఆయనే చెప్తున్నాడు చూడండి. అవును, ఇందులో క్లియర్ గా రాశారు కిడవాక్యాల్లో. మాధురి గారు, అసలు ఏ సందర్భంలో మీకు అప్పన్న ఫోన్ చేశారండి? మాధురి గారు, ఏ సందర్భంలో మీకు అప్పన్న ఫోన్ చేశారు? ఎందుకు వచ్చింది అసలు ఈ టాపిక్? అసలు యాక్చువల్ గా అప్పన్న సార్ కి ఫోన్ చేసి చెప్పాడు, మీకు ఇలాగా కొట్టేస్తారు చంపేస్తారు సార్ అని. సార్ ఫోన్ చేసి చెప్తే, సార్ నా దగ్గర నేను భయపడతానని నాకు చెప్పలేదు. నాకు దాచేస్తే ఏంటో నాకు కొంచెం సస్పిషియస్ గా అనిపించి నేను అప్పన్నకి రిటర్న్ కాల్ చేశాను. అప్పన్న ఏంటి అసలు ఏం మాట్లాడావు సార్ తో, కొంచెం నాకు చెప్పు అంటే అప్పుడు అప్పని చెప్పాడమ్మా, నేను నా కృష్ణదాస్ రమ్మన్నారు, నేను అక్కడికి వెళ్ళినప్పటికి వీళ్ళందరూ మాట్లాడుకుంటున్నారు, సార్ నర్సంపేటలో కొట్టేద్దామని ప్లాన్ చేశారు, మళ్ళీ 2:30కి స్పాట్ మార్చాము, నెమ్మాడ్లో సార్ని కొట్టేస్తామని చెప్పి ప్లాన్ చేశారమ్మా అని చెప్పారు. అంటే ఆ వాయిస్ నేను పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి నేను రికార్డ్ చేశాను తను మాట్లాడిన. కాదు, మీరు హైదరాబాద్ నుంచి బయలుదేరారు, ఈ టైంకి వస్తారు అని ఎవరు ఇస్తున్నారు వాళ్ళకి లీక్లు? వాళ్ళు రిక్కీ చేస్తున్నారు. వాళ్ళు మేము ఎక్కడున్నాం ఏంటని మా కదలికలు అన్ని తెలుసు. ప్రతి నిమిషం మా కదలికల మీద రిక్కి పెట్టారు కృష్ణదాస్. కాబట్టి ఏ మూమెంట్ లో ఎక్కడో ఆయన దర్జా చెప్తున్నాడు, హైదరాబాద్ నుంచి వస్తున్నాడు అని. రాత్రి 10-11 సమయంలో నేను ఆ ప్రాంతానికి వస్తానని వాళ్ళకి తెలుసు. వాళ్ళ నోట్లో చెప్పిన మాటే. అందుకే కదా కాపు కాశారు అక్కడ. బ్యానర్లు చింపేసిన కారణంగా రాత్రి 7 గంటలకి టోల్ గేట్ దగ్గర పనే ఉందండి. నర్సన్నపేట టోల్ గేట్, టోల్ గేట్. అక్కడ ఏం పని ఉందండి? అక్కడ బ్యానర్లు చింపేస్తే టోల్ గేట్ దగ్గర ఎందుకు ఆగాలంటే, అక్కడ మేము ఎలాగో కార్ స్లో చేస్తాం కాబట్టి, అక్కడ దొరుకుతాం కాబట్టి. నేను ఎదురుకు వస్తానని వాళ్ళకి తెలియదు, పిరుకోండి అనుకుంటున్నారు. వాళ్ళ పలానా దగ్గర ఉంటారంటే నిమ్మాళ్ళు లాగాను కదా, టోల్ గేట్ చూసి ఆగటం ఏంటి? ఎదురుగా వెళ్ళి లాగుతాను, కొడతారు, నేను కొంతసేపు ఎదిరిస్తాను, కొట్టేసిన తర్వాత చంపేస్తే చచ్చిపోతాం, మళ్ళీ పుట్టాం కదా. ఇదే నేను జీవితంలో ఒకసారి పుట్టాము అంటే వీరుడిగా మరణించాలి, వీర మరణం పొందాలి. నేను భయపడిపోతాను నేను అనుకుంటున్నాడు ధర్మాన కృష్ణదాస్, ధర్మాన ప్రసాద్ గాని, ఆ అనుచరులైన తొత్తులు గాని, నా మీద స్టేట్మెంట్లు ఇచ్చేవాళ్ళు గాని, నా ఇంటినట్టు JCB పెట్టి కూల్చేస్తారట పొన్నాడు మోహన్ అంటున్నాడు. సత్తార్ సచివ్ అనేవాడు ఒకడు అంటున్నాడు, టెక్కల్ నాయకుడు, అతి త్వరలో నీకు తీవ్ర పరిణామాలు ఎదుర్కోబోతున్నావు అని అంటున్నాడు. అంటే తన వాళ్ళు అటాక్ చేస్తున్నారు అని కృష్ణదాస్ చెప్పిన మాటలు నిజం. ఇప్పుడు ఎవరైతే స్టేట్మెంట్లు ఇచ్చారో వాళ్ళు కూడా ముద్దాయిలు అవుతారు. రేపు వాళ్ళ పేర్లు కూడా ఇప్పుడు కృష్ణదాస్ ఇచ్చిన మాట బట్టి, అప్పన్న కాదు, కృష్ణదాస్ ఇచ్చిన మాట బట్టి అతను ఎవరెవరి చేత అటాక్ చేశాడో వాళ్ళు కూడా కారకులు అవుతారు. అప్పుడు నేను అది కూడా పేర్లు ఇస్తాను. అంటే పోలీస్ స్టేషన్ ఆ రకంగానే ప్రొసీడ్ అవుదాం అనుకుంటున్నారా, ఏమన్నా ప్రైవేట్ కేసు అది వేద్దాం అనుకుంటున్నారా? మండల్లో ఏదైనా మూవ్ చేసే ఛాన్స్ ఉంటుందా? నాకు చట్టం మీద నమ్మకం ఉంది, చట్టం మీద విశ్వాసం ఉంది. పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇస్తాను, ఆల్ డిస్ట్రిక్ట్ SPs కి ఇస్తాను, DGP గారికి ఇస్తాను, పదవిలో ఉన్నాను కాబట్టి గవర్నర్ గారికి ఇస్తాను,
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ఇస్తాను, లోకేష్ గారికి ఇస్తాను, తెలంగాణ డీజీపీ గారికి కూడా ఇస్తాను. ఇవన్నీ కూడా మండల చైర్మన్ కూడా ఇది మూచివేయచ్చేమో కదా. మండలి చైర్మన్ గారికి ఇస్తాను, స్పీకర్ గారికి ఇస్తాను, ఇవన్నీ ఇస్తాను సార్. సో అయితే మీరైతే ఇంక మానరు ఇవి? నాగను నా యుద్ధం ఉంటది, ప్రజా గొంతై మాట్లాడతాను, ఏది జరిగినా నేను ప్రజల్లో ఉంటాను. ఇప్పుడు ఎక్కడ మీరు టెక్కల్లోనే ఉన్నారా, శ్రీకాకుళం వచ్చారా? టెక్కల్లోనే ఉన్నారా, శ్రీకాకుళం వచ్చారా? మా ఇంట్లో నుంచి మాట్లాడుతున్నాను సార్, టెక్కల్లో ఉన్నాను. సో అక్కడన్నా సెక్యూరిటీ ఉందా? లేదు లేదు, మాకు మేమే. మాధురి గారు మీరేం చెప్తారు? మీరు ఆపరా ఆయన్ని? అసలు ఎందుకండి ఆపాలి? చెప్పాను కదా, తను బై ఛాన్స్ రాలేదు, బై చాయిస్ వచ్చారు. కాదు, పోనీ సెక్యూరిటీ అయినా పెట్టుకోవాలి కదా, అంత మొండిగా అంత అవసరం ఏముంది? మాకు మేమే సెక్యూరిటీ. ఇక్కడ సెక్యూరిటీ ఉంటారు, ఆంధ్ర దాటాక మళ్ళీ ఎవరు ఉంటారు, రోడ్ మీద ఎవరు ఉంటారు, కార్లు ఎవరు ఉంటారు. రాత్రి చాలా మంది వస్తామన్నారు, మాకు ఈ విషయం తెలిసి. అన్న మేము 20-30 కార్లలో వస్తాము అని అన్నారు. నువ్వు ఒక్కడ వెళ్ళకన్నారు. ఇవాళ వస్తారు, రేపు, ఎల్లుండి, ప్రతిరోజు ఎవరు వస్తారు? నేను ఒక్కడనే కదా ఎదుర్కోవాలి. మీ అభిమానానికి ధన్యవాదాలు, నా పని నేను చేసుకుంటాను, మీరు సర్దాగా మీరు హాయిగా ఇంట్లో ఉండండి అని చెప్పాను. కాదండి శ్రీనివాస్ గారు, ఏంటి ఏదో ఒకటి మీ చుట్టూ అలా వైఫైలో తిరుగుతుంటది సమస్య? వైఫై వైఫై కాదు, ఎందుకు అలాగండి? అంటే ఏదో ఒకటి అవుతున్నది, ఏదో వీళ్ళు ప్రశాంతంగా ఉన్నారంటే ఇంకోటి స్టార్ట్ అవుతుంది. నేను ఎక్కడ సోంపేట కాల్పుల దగ్గర నుంచి చూస్తున్నాను మిమ్మల్ని, ఈ రోజు చూస్తున్నది లేదు కదా. ఏదో తిరుగుతుంటది ఏంటి? వివాదాలంటే నిజాయితీగా మాట్లాడేవాడి దగ్గర అది ఉంటది సార్, శత్రువులు ఎక్కువ ఉంటారు. చెప్పండి, ఇప్పుడు ఇప్పుడు కృష్ణదాస్ మాట్లాడిస్తున్నాడు అభిమానులతో, దువ్వాడ శ్రీనివాస్ పోర్ట్ లో అక్రమంగా సంపాదించాడని. మరి నీకు ఎలాగా అచ్చెన్నాయుడుతో మంచి స్నేహం ఉంది కదా, అచ్చెన్నాయుడు ఎలాగా పోర్ట్ ఇప్పుడు చూస్తున్నారు కదా. దమ్ముంటే అక్రమ సంపాదన ₹1 చేస్తే నన్ను కేసు కట్టండి, అక్రమ సంపాదన కాగితాలు తీయండి, ఏం చేశానో మొత్తం రుజువు చేయండి, ప్రజలకు చెప్పండి, కేసు కట్టండి. దమ్ము ధైర్యం ఉంటే అది నా మొండితనం. ఆ మొండితనం ఏంటంటే నిజాయితీ నా మొండితనం. నేను తప్పు చేయలేదు, అక్రమ సంపాదన చేయలేదు, అవినీతి చేయలేదు. మరి నేను ప్రశ్నించకపోతే ఎవరు ప్రశ్నిస్తారు? ప్రతి ఒక్కడికి ప్రశ్నించాలని ఉంటది సార్. ఎక్కడో ఒక దగ్గర తప్పు చేయటం వల్లే వెనుకడిగేస్తారు. నేను తప్పు చేయలేదు కాబట్టి, నేను అవినీతి చేయలేదు కాబట్టి, ఎక్కడ అక్రమాలు చేయలేదు కాబట్టి నేను ప్రశ్నిస్తాను. నా హక్కు నేను వాడుకుంటా. ప్రశ్నిస్తే చంపేస్తాం అనుకుంటే అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో అది కుదరదు. ప్రశ్నించే హక్కు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మనకిచ్చారు, మాట్లాడే హక్కు ఇచ్చారు, ఆ స్వేచ్ఛను ఇచ్చారు, మాట్లాడతాం. సో మీరు ఏం చెప్పాలనుకుంటున్నారండి సీఎం గారికి కానీ, లేకపోతే హోమ్ మినిస్టర్ గారికి కానీ, లేకపోతే డిప్యూటీ సీఎం గారికి కానీ, లోకేష్ గారికి కానీ? ముందు ముఖ్యమంత్రి గారికి, గవర్నర్ గారికి, అలాగే ప్రతిపక్ష నాయకులు జగన్మోహన్ రెడ్డి గారికి, అలాగే బీజేపీ నాయకత్వం అధ్యక్షుల వారికి నేను తెలియజేసింది ఏంటంటే, నేను ఒక మండలి సభ్యుడిగా ఉన్నాను. మండలి సభ్యుడిగానే కాకుండా గడిచిన కాలంలో చాలా రాజకీయ అనుభవంతో ఉన్నటువంటి నేను జిల్లా విషయాల్లో, జిల్లాలో జరుగుతున్నటువంటి వ్యవహారాల పైన ప్రజల గురించి నేను మాట్లాడతాను. రైతుల గురించి స్పందిస్తాను, రైతులకు గిట్టుబాటు ధర రాకపోతే స్పందిస్తాను, రైతుల వద్దకే వెళ్ళి మాట్లాడతాను. అలాగే ప్రతిపక్షంలో గాని స్వపక్షంలో గాని విన్న విషయాల్ని మాట్లాడుతున్నాను. మాట్లాడినంత మాత్రాన బెదిరించి చంపేస్తా ఉంటే అని మనకు సమాచారాన్ని ఇస్తున్నటువంటి, ఫోన్ కాల్స్ చేస్తున్నటువంటి ధర్మాన ప్రసాద్, ధర్మాన కృష్ణదాస్ పై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా ముఖ్యమంత్రి గారికి, పోలీసు వారికి కోరుకుంటున్నాను. ఓకే, ధర్మాన బ్రదర్స్ నాకు ప్రాణరక్షణ కల్పించాలని, నాకు భవిష్యత్తులో ఏ ప్రమాదం జరిగినా వీళ్లే కారకులు అవుతారని కూడా నేను తెలియజేస్తున్నాను. ఓకే, ధర్మాన బ్రదర్స్ కి ఏం చెప్పాలనుకుంటున్నారు? ధర్మాన బ్రదర్స్ కూడా ఒకటే తెలియజేస్తున్నాను, మీరు నాకు అదిరించి బెదిరించి రాజకీయాలు చేసేస్తాం అనుకుంటే పొరపాటు. మీరేదో ఏదో బలవంతులు అనుకుంటున్నారు, నాకు బలం ఉంది. మీరేదో నన్ను పక్కన పెట్టేసి రాజకీయాలు చేస్తారంటే రానున్న ఎన్నికల్లో ఈ 7-8 నియోజకవర్గాలు, ఇచ్చాపురం నుంచి శ్రీకాకుళం వరకు చూసుకుందాం. నరసన్నపేటలో మీరు చేస్తారు కదా, శ్రీకాకుళంలో మీరు చేస్తారు కదా, చూసుకుందాం. రాజకీయంగా కూడా ఎవరి బలగాలేంటో చూసుకుందాం. ఓటు అన్నది ప్రజల చేతిలో ఉంది. ప్రజల మద్దతు ఎవరికి ఉందో కూడా భవిష్యత్తులో చూపెడతాం. అవన్నీ కూడా జరుగుతాయి. దయచేసి ఈ క్రిమినల్ యాటిట్యూడ్ మానుకోవాలని, సిద్ధాంతపరంగా, రాజకీయ పరంగా, పొలిటికల్ ఇష్యూస్ ని రాజకీయ పరంగా డీల్ చేద్దాం. నేను ఒక మాట అన్నాను, మీరు కౌంటర్ ఇవ్వండి.
లేదా ఊరుకోండి నోరు మూసుకొని, చంపేస్తామని బెదిరింపులు ఏంటి? అలాంటివి మానుకోమని నేను ధర్మాన ప్రసాద్కి కృష్ణదాస్కి హితవు పలుకుతున్నాను. మాధురి గారు, మీ వార్నింగ్ కానీ రిక్వెస్ట్ కానీ ఏమైనా ఉందా? నేను రిక్వెస్ట్ చేయనండి, పోలీసులకి గవర్నమెంట్ కి రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. ఖచ్చితంగా ధర్మాన ప్రసాద్ కృష్ణదాస్ గారి మీద యాక్షన్ తీసుకోవాలి, దర్యాప్తు చేయాలి. వాళ్ళ కాల్ లిస్టులు తీయాలి, వాళ్ళ ఆఫీస్ సీసీ ఫుటేజ్లు తీయాలి. అవన్నీ తీస్తే నిజంగా రెక్కి చేశారా లేకపోతే టార్గెట్ చేశారా ఏంటనేది తెలుస్తుంది. సమగ్ర దర్యాప్తు చేయాలి, మాకైతే న్యాయం చేయాలని మేమైతే కోరుకుంటాం. దువ్వాడ శ్రీనివాస్ గారిని అటాక్ చేయాలని ఆలోచనతో ఉన్న వాళ్ళని అటాక్ చేయడానికి రెక్కీలు చేసి ప్లాన్ చేసే వాళ్ళకి మీరేం చెప్పాలనుకుంటున్నారు? మేమేం చెప్పాలనుకోవట్లేదండి. మేము శ్రీనివాస్ మీరు ప్రత్యేకంగా మీరు అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు? నేను వాళ్ళకేం చెప్పట్లేదు, పోలీసులు రిక్వెస్ట్ చేసుకున్నా అలాంటి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని కోరుకుంటున్నాను. సో వీళ్ళకేం వార్నింగ్ లేదు ఇలాంటి వ్యాఖ్యలు అయ్యొద్దని? చట్టం ఉంది కదండి, చట్టం న్యాయం మీద, న్యాయస్థానాల మీద మాకు నమ్మకం ఉంది. సో ఎస్పీకి ఇప్పుడు వెళ్ళి కంప్లైంట్ ఇస్తున్నాం. రైట్ అండి, ఓకే. ఎప్పుడు వస్తున్నారు హైదరాబాద్? పొంగల్కి వస్తాం సార్. రైట్, ఓకే అండి, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్, టేక్ కేర్. శ్రీనివాస్ గారు, మాధురి గారు, ఇది దువ్వాడ శ్రీనివాస్ గారితో ఈయన